ఇస్వి జాతర ఇట్లా మహోత్సవం ఎప్పటి నుంచి చేస్తున్నారు తాత? ఎన్నేళ్ళు అయింది? ఇస్వి జోడి బసప్ప అంటే చాలా ప్రత్యేకత అయినది. జనం కూడా ఇస్వి జాతర గురించి బాగా మాట్లాడుకుంటారు. విశేషం చెప్పండి దేవుడి గురించి. అక్కడ వచ్చి పిచ్చి కాకపోతే మేము ఆధార్ పూజ చేస్తాము. అది కంప్లీట్ పోతుంది. ఆసుపత్రి 8 లక్షలు పెట్టిన పోదు. అది చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ మీరు బెంగళూరు హైదరాబాద్ ఎక్కడ పోతే తగ్గదు. ఇక్కడ చాలా ప్రసిద్ధమైంది. ఈ జోడు బసవన్న ఆలయాన్ని చాలా పురాతనంగా కనపడుతుంది. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 500-600 పైన ఉంటుంది. కానీ తక్కువ 600 ఏంటి ఆలయ ప్రత్యేకత ఏంటి? ఆలయ ప్రత్యేకత ఇదే శ్రావణ మాసము, కార్తీక మాసం బాగా జరుగుతుంది. శ్రావణ మాసం 5 వారాలు బాగా జరుగుతుంది. లాస్ట్ వారమే తిరునాళ్ళు. 4 వారం వస్తే 4వ వారము, 5వ వారం వస్తే 5వ వారం తిరునాళ్ళు. మామూలుగా ఎక్కడైనా బసవన్న ఒకళ్ళే చేస్తారు. ఇక్కడ జోడు బసవన్న అనేది ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి? అది ఏమో ఊళ్ళో పెద్దలకు తెలుసు. అంటే ఇది శ్రీకృష్ణదేవరాయనప్పుడు నిర్మించింది. ఇది ముందు మన తర్వాత పరమేశ్వరుడు ఆయన యొక్క బతుకుడు అంటే రథం మాత్రం ఉంది. అందుకని దీనికి ఒక ప్రత్యేకత. మీ పేరు? నా పేరు గ్రామంలో వచ్చేసి అన్ని కుల బాంధవులు ఉమ్మతంగా కర్ణాటక భక్తులు కర్ణాటక నుంచి వచ్చారు. మీ పేరేం పేరు? భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. ఇది కర్ణాటక నుంచి బళ్ళారి జిల్లా. కేవలం ఈ సంబరాల కోసం మా ఇంటి దేవుడు. మీ ఇంటి దేవుడు. ఒకళ్ళే సింగిల్గా ఉంటారు. కానీ ఇస్వి ఈ ఆలయం మాత్రమే జోడు బసవన్నల అనే ఉంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇది మొదటి ఆలయం. ఏంటి జోడు బసవన్న అనే అట్లా ఎందుకు అట్లా ఆలయాన్ని జోడు బసవన్న ఆలయం, బసవేశ్వర ఆలయం అని ఎందుకు పేరు వచ్చింది? అది ఎన్ని చరిత్ర ఉంది ఆ ఆలయాన్ని? ఎప్పుడు కృష్ణదేవరాయల కాలంలో కట్టిన దేవాలయం అదే. జోడు బసవేశ్వర దేవాలయం మన ముంబై, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో బాగా ప్రసిద్ధి దేవాలయం. ఈ దేవాలయం ఇంకోటి ఇస్వి కాళ్ళకైతే ఇక్కడ వచ్చి దేవుడు వచ్చి ఆయన ఉప్పు కాళ్ళగా ఇచ్చి అక్కడ స్వామి ఆధారం తీసుకెళ్ళి 40 కిలోమీటర్లు అంచుకుంటే పచ్చంత అంచుకుంటే అది ఎంత ఉంటే అది మొత్తం తగ్గిపోతూ ఉంటారు. ఈ ఆలయ ప్రత్యేకత. మీ పేరు చెప్పు రెడ్డి. నా పేరు భాస్కర్ రెడ్డి, ఇస్వి వైఎస్ఆర్.